నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి పట్టణ మరియు గ్రామీణ స్వయం సహాయక సంఘ సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. పదకొండవ తేదీ జరిగే తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్ పిలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్. తెనాలి పట్టణ మరియు గ్రామీణ స్వయం సహాయక సంఘ సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమం గురువారం తెనాలి పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని తెనాలి అర్బన్ కి సంబంధించి 33 గ్రూపులకు 5,21,50,000 రూపాయలు, తెనాలి మండల పరిధిలోని 5,74,63,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నిజాయితీగా కష్టించి పనిచేసే మహిళలకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా పొందే రుణాలను ప్రతి మహిళ అభివృద్ధి చెందే విధంగా వినియోగించుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కార్యక్రమాలు చేయడానికి ఇబ్బందిగా ఉన్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమంలో ప్రతి పల్లెలో రోడ్ల నిర్మాణం చేపట్టడం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ గడువు తేదీ కంటే ముందుగానే అందించడం, 81 లక్షల మందికి దీపం పథకం కింద గ్యాస్ ఉచితంగా ఇప్పటి వరకు అందించడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో నాటి పాలకులు అభివృద్ధి కాదు కదా ధ్వంసం చేసి వెళ్లిపోయారని మంత్రి నాదెండ్ల అన్నారు. తెనాలి ప్రాంతంలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పోడ్చలేదని అన్నారు. రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుపరుస్తామని, ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటు వైద్యశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. తెనాలి ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాలని మంత్రి నాదెండ్ల తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి మెరుగైన సేవలు అందించేందుకు జనవరి 27వ తేదీ నుండి పట్టణంలోని అన్ని వార్డులలో పర్యటించనున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో తెనాలిలో ఖచ్చితమైన మార్పును తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. తీసుకున్న ప్రతి రూపాయి 98.3% అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా తిరిగి కట్టే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేశారు. 48 కోట్ల టార్గెట్కి ఆల్రెడీ మనం 70 కోట్ల రూపాయలు దాటిపోయామంటే ఈ సంవత్సరం అది చాలా గర్వపడే అంశం. కౌలు రైతుల విషయంలో ఎక్కువ మంది కౌలు రైతులు మహిళా రైతులు. మహిళలు పాపం నిలబడి వ్యవసాయం చేస్తూ ఉంటారు కుటుంబాలను కాపాడుకోవడం కోసం. అంత కష్టపడే మనస్తత్వం మీలో ఉన్నప్పుడు, ఒక పట్టుదల మీలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి మేము చేయగలిగేది ఏంటంటే మీతో పాటు మీకు అండగా నిలబడటం, మీకు ఆ భరోసా నింపడం. ఒక 6 కోట్లు 7 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ప్రాపర్టీని మహిళా భద్రత కోసం, మహిళల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అందించాలనే తపనతోటి ఆ రోజున ఒక సంతకం చేసి ఆమె మొత్తం ఆస్తి మన మహిళా సాధికారత కోసం అప్పచెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ని మనం నిరంతరంగా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుని ఇంకా ముందుకెళ్తూ ఉండాలి, నేర్చుకోవాలి. ఒక తెనాలి పట్టణంలోనే 28,900 మంది పొదుపు సంఘాల్లో ఉన్నారు మన మహిళలు. సరే, నేను తెనాలి మున్సిపాలిటీ గురించి చెప్పాను. తెనాలి మండలంలో దాదాపు 19,000 మంది ఉన్నారు. ఇంతమంది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వస్తున్నప్పుడు మీకు మేము అందించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. మీరు మన పొదుపు సంఘాల్లో ఉండి మీరు 10 మంది 20 మంది 30 మంది కలిసి ఈ ప్రాంతంలో ఏర్పడబోయే రాబోయే రోజుల్లో చక్కటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, అమరావతి రాజధాని కానివ్వండి, ఏ విధంగా మనం సహాయపడగలుగుతాం, ఏ విధంగా మన బిజినెస్ మనం ఉపయోగించుకుంటాం అనే దానిపైన మీకు అవగాహన కలగాలి. అది చాలా అవసరం. గతంలో ఉన్న రుణాల కన్నా ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం. పంచాయతీరాజ్ నుంచి తీసుకొచ్చిన నిధులు దాదాపు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇప్పటివరకు 30 కోట్ల రూపాయలు. ప్రతి గ్రామంలో కూడా మనం పల్లె పండుగ అని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన పంచాయతీరాజ్ కార్యక్రమం ద్వారా
ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభమైనాయి. 1వ తారీఖున కాదు, 4 నెలలు మేము ఇప్పటి వరకు 31వ తారీఖునే మీకు పెన్షన్లు ఇచ్చాం. సబ్సిడీ ఇంకా రాలేదని చెప్పారు ఆమె. కానీ ఈ రోజు వరకు దీపం పథకం, దీపం 2 అంటాం, దీపావళి రోజున ప్రారంభించిన పథకం ఈ రోజు వరకు 81 లక్షల మందికి మేము గ్యాస్ సిలిండర్లు అందించాం రాష్ట్రంలో. తెనాలి నియోజకవర్గంలో నేను మీకు మాటిస్తున్నాను, మీరు ఎవ్వరు కూడా అభివృద్ధి కోసం మీరు ఆలోచించవలసిన లేదు. నేను ఆ మాట నిలబెట్టుకుంటాను. తెనాలి నుంచి మంగళగిరికి 4 లేన్ల రహదారి, అది కూడా ఒక భారీ స్థాయిలో చేసే విధంగా, ఒక ప్రాజెక్ట్ చేసే విధంగా, విజయవాడ వెళ్ళడానికి కానీ ఇటు గుంటూరు వెళ్ళడానికి కానీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం తప్పకుండా చేద్దాం. 20 లక్షల రూపాయలు అవ్వాల్సిన నేలపాటు రోడ్ ఈరోజు బహుశా 2.5 కోట్ల రూపాయలు అవుతుందేమో. సెర్ప్ నుంచి 5 కోట్ల రూపాయలు ఎవరైతే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారో వాళ్ళకు ఒక భవనం ఏర్పాటు చేసే విధంగా మంజూరు చేస్తామని ప్రభుత్వం నుంచి ముందుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి వాళ్ళు కోరుకుంది అది కనీసం 2 ఎకరాల స్థలం ఉంటే మహిళలకు ఆ విధంగా ఏర్పాటు చేస్తామని. సో ఇటువంటి సమస్యలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి. అంటే డబ్బులు తీసుకొచ్చినా దాన్ని క్షేత్రస్థాయిలో ఉపయోగించే విధంగా సమస్యలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ అధిగమించుకుంటూ అంతిమంగా నేను కోరేది ఏంటంటే, తల్లికి వందనం మీకు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం. ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా చదువుకోవడానికి 15,000 రూపాయలు మీ ఖాతాలో వేస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అది అందించడానికి కోసం వచ్చే జూన్ కన్నా ముందు, అంటే మనకి పాఠశాలలు మనకి జూన్లో మొదలవుతాయి కాబట్టి పాఠశాలలు మళ్ళీ మొదలయ్యే ముందు మీ ఖాతాలోకి ఆ నిధులు పడేటట్టు ఆల్రెడీ మేము కసరత్తు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 8,500 కోట్ల రూపాయలు అది ఖర్చు అవుతుంది. ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలోనే మీకు కావలసినంత మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా తప్పకుండా ఒక బాధ్యతతోటి ఆ మార్పు తీసుకొస్తాం. మీ అందరికీ కూడా నేను మాట ఇచ్చేది, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా రోడ్లు వేస్తాం. మీ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు కానివ్వండి, అక్కడ మీకున్న పిహెచ్సి సెంటర్లు కానివ్వండి, కొలటూరులో ఒకటి ఉంది, మనకి సంగజాయలమండలో ఉంది. ఆ రెండింటిని కూడా డాక్టర్లు మంచిగా మీకు వైద్య సదుపాయాలు అందించే విధంగా మెరుగైన వైద్య సౌకర్యాలు మీకు అందుబాటులో ఉండేటట్టు తప్పకుండా ఆ మార్పు నేను తీసుకొస్తాను. తెనాలి అర్బన్లో 5,21,50,000 రూపాయలు, తెనాలి మండలంలో 15,74,03,200 రూపాయలు, 20,95,00,000 రూపాయలు ఈరోజు మన బ్యాంక్ లింకేజ్ల ద్వారా పొదుపు సంఘాలకి మనం అందించబోతున్నాం. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక, తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి, పలువురు అధికారులు పాల్గొన్నారు. నేను యేసు స్వయం సహాయక సంఘ గ్రూప్ నుంచి వచ్చాను. ఇప్పటికి మా గ్రూప్కి 5 లోన్లు ఇచ్చారు. ఇప్పుడు మేము 6వ లోన్ తీసుకుంటున్నాము. 6వ లోన్ 2 లక్షలు శాంక్షన్ అయింది. ఈ గ్రూప్ ఇంకా తీసుకోలేదండి. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటున్నాం పండుగ తర్వాత. ఈ లోన్ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము తీసుకున్న లోన్లు అన్నీ కూడా మాకు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కూడా మాకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. నేను ఒక టైలరింగ్ షాప్ రన్ చేస్తున్నాను చిన్నరావుల్లో. ఆ షాప్లో నేను 2 వర్కర్స్ని పెట్టుకున్నాను. ఇంకా వర్కర్స్ని తీసుకోవాలని, అందరికీ కూడా నేను ఇంకా సహాయం చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ ఒక పండగ, సంక్రాంతి పండగ ముందలే మన ప్రభుత్వం తరఫున మీ అందరికీ ఈ రోజున డ్వాక్రా మహిళలకి కానుకలాగా ఇస్తున్నారు. కాబట్టి మహిళలందరూ అవన్నీ మీ వ్యాపారాలు చేసుకుంటూ మీ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మున్సిపాలిటీ వరకు వస్తుంది సార్. యాక్చువల్ ఇష్యూలకు వస్తే కనుక 2,820 గ్రూపులు ఉన్నాయి సార్. అందులో 9 డిసేబిలిటీ గ్రూపులు ఉన్నాయి. 28,790 మంది సభ్యులు ఉన్నారు సార్. ఒక టీఎల్ఎఫ్ ఉంది, 87 ఎస్ఎల్ఎఫ్లు ఉన్నాయి సార్. ఈ సంవత్సరానికి వస్తే కనుక బ్యాంక్ లింకేజ్కి వస్తే కనుక 939 గ్రూపులు సార్. ఈ 939 గ్రూపులకు సంబంధించి 48.41 క్రోడ్స్ టార్గెట్. అయితే ఈ రోజు నాటికి 499 గ్రూపులకు లోన్ శాంక్షన్ అయింది. వీటి యొక్క విలువ వస్తే కనుక 78,97,00,000 రూపాయలు ఈ పాటికే బ్యాంక్ లింకేజ్ క్లియర్ సార్.
1983 జనవరి 9వ తారీఖు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం నందు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరి నరసింహారావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. దీని సందర్భంగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ల గురించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి తెలుగుదేశం మండల అధ్యక్షులు, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, రోటరీ అధ్యక్షులు, తెనాలి నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, వైష్ణవి కాలేజ్ కరెస్పాండెంట్ పాటిమల్ల శ్రీనివాసరావు, కాకుమాను ఉపేంద్ర, నరేంద్ర, అంబ రాంచంద్, నల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం తరపున మొదటిసారిగా ప్రమాణం స్వీకారం చేసి పేద బడుగు వర్గాలకి ఎన్నో జీవన విధానాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలతో పేదలకి పక్కా ఇళ్ళు అయితేనేమి, అట్లాగే కిలో ₹2 బియ్యం అనేది ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. నందమూరి తారక రామారావు గారు 42 సంవత్సరాల క్రితం ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ భూగోళ మారిపోయినాయి. రామారావు గారికి ముందు, రామారావు గారికి తర్వాత రాజకీయం అనే స్థితికి ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈరోజు జోహార్లు అర్పించుకుంటూ వల్లూరి నరసింహారావు జన్మదినం కూడా ఈరోజు జరగటం చాలా సంతోషం. వారికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 42 సంవత్సరాల క్రితం తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆ రోజు 9 నెలల్లోనే స్థాపించిన 9 నెలల్లోనే రాష్ట్రంలో రాజకీయమైన పెనుమార్పులు సంభవించి తెలుగుదేశం పార్టీ గెలవటం, తెలుగుదేశం పార్టీ గెలిచిన నాటి నుండి కూడు గుడ్డ నీరు అనేటువంటి నినాదంతో 2 బొంగులు 2 తాటాకులు ఇచ్చే స్థాయి నుండి ఆర్సీ కాంక్రీట్తో ఇల్లు నిర్మించినటువంటి ఘనత ఆయన దక్కుతుంది. అదేవిధంగా జనతా వస్త్రాలు అందించి బట్టలు అనే దానికి ఆయన ఒక అర్థం కల్పించారు. అదేవిధంగా ₹2 కిలో బియ్యం అందించి కూడు లేని వాడికి కూడు కల్పించిన ఘనత అయింది. ఇటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని ఈనాటికి స్థాపించి మరియు ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 42 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం చూడడం చాలా సంతోషం. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో కృష్ణ కాంస్య విగ్రహం తెనాలిలో ఏర్పాటు కానుంది. తెనాలి బండిపై ఈ నెల 12న ఉదయం 11:30 కృష్ణ కాంస్య విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రముఖ నిర్మాత కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు హాజరై విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కె యశ్వంత్ కుమార్, తెనాలి పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ షబ్బీర్, షాహుల్ సయ్యద్, షేక్ అక్బర్, సన్నీ, నాగూర్ మీరా, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ తెనాలి వారి తరపున తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ, బురిపాలెం బుల్లోడు, మన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అలియాస్ మా అందరి ఆరాధ్య దైవం సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. 12వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకి విఎస్ఆర్ కాలేజీ ఎదురుగల తెనాలి బండి పైన ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఉదయం 11 గంటలకి శ్రీ గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ గారి విశిష్ట అతిథిగా విచ్చేసి విగ్రహ ఆవిష్కర్త శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, గౌరవ అతిథులు ప్రముఖ సినీ నిర్మాత పద్మాలయ స్టూడియోస్ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు విశిష్ట అతిథిగా విచ్చేయుచున్నారు. ఈ నెల 11వ తేదీ జరిగే తెనాలి వేమూరు నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపైన హరిప్రసాద్ తెలిపారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ తేదీ తెనాలి ఆలపాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో జరిగే సమావేశంలో తెనాలి వేమూరు నియోజకవర్గంలోని పట్టభద్రులు పాల్గొని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి నాంది పలకాలని కోరారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ఇంకా ఓటు నమోదు చేసుకుని వారు ఉంటే తమ యొక్క ఓటును
నమోదు చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం కూడా వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో 40,000కు పైగా పార్టీ సభ్యత్వాలు నమోదు అయినట్లు చెప్పారు. ఇంకా సభ్యత్వాలు పెరిగే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని హరిప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు పార్టీ శ్రేణులందరూ కూడా సభ్యత్వం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దాని విలువ కామన్ మ్యాన్కి, అట్టడుగు శ్రేణులకి ఈరోజు తెలియదు. అవన్నీ కూడా వాళ్ళతో చెప్పి మనం సభ్యత్వం తీసుకునేటట్లు చేసి రేపు ఈ రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు, గ్రామ పార్టీ పదవులు, ఏ పదవి కావాలన్నా సరే సభ్యత్వం కంపల్సరీ. ఇంతవరకు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సభ్యత్వం సమయం కూడా సుమారుగా రేపు 15వ తేదీలో, అంటే 15 అంటే 2-3 రోజుల పండగ, ఆ టైం కన్నా కూడా ముందుగానే తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేపు నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా మనం మళ్ళీ ఓటర్స్ని జాయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయం 10:30 శనివారం నాడు గ్రాడ్యుయేషన్ ఎన్నికల గురించి మాట్లాడటానికి మరి నక్కా ఆనంద్ బాబు గారు, ఆల్పాటి రాజా గారు వీళ్ళందరూ కూడా రేపు శనివారం నాడు 10:30-11 గంటలకి రత్నపార్చులో చెంచుపేట రత్నపార్చులో మీటింగ్ ఉంది. తప్పకుండా మన వాళ్ళంతా కూడా, తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఈ గ్రాడ్యుయేషన్ అందరినీ ఓటర్గా నమోదు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళంతా కూడా ఎవరెవరైతే ఓటర్గా జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా రేపు సమావేశానికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి మన ఉమ్మడి అభ్యర్థిగా ఆల్పాటి రాజప్రసాద్ గారు పోటీ చేయబోతా ఉన్నారు. ఆ అభ్యర్థిగా మన తెనాలి నియోజకవర్గంలో 25,000 మందిని దాదాపుగా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేయడం కూడా జరిగింది. మరి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేశారో ఆయా వార్డుల్లో వాళ్ళు క్రియాశీలకంగా వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓటర్స్తో కాంటాక్ట్లో ఉంటూ వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గంపగుత్తగా ఆ ఓట్లన్నీ పడేదానికి మనం ఒక బూత్ కన్వీనర్లని కొంతమంది నియమించుకున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. 11వ తారీఖు శనివారం నాడు చెంచుపేట రత్నపార్చునర్లో తెనాలి, వేమూరు నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సమావేశానికి సమాయత్తమై ఆ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అధిక సంఖ్యలో తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలలో తొక్కిసలాటలో మహిళలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అన్నారు. అధికార యంత్రాంగం చేసే కార్యక్రమాలలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకేసారి అంత స్థాయిలో మహిళలు రావటం, తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు. ప్రజలు కూడా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులకు తగ్గట్లు సమన్వయంతో ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చాలా బాధాకరమైన విషయం. అంతమంది ప్రాణాలు కోల్పోవడం, అది కూడా తొక్కిసలాట వల్ల ఆ సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. సో మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, దయచేసి భవిష్యత్తులో కూడా మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటో మీరు తెలుసుకొని మీ భద్రత విషయంలో కానివ్వండి, అక్కడ చేసిన ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా అనిపిస్తేనే మీరు ఆ విధంగా ఒక ప్రాంతాల్లో అంతమంది మహిళలు వాళ్ళు వెళ్ళడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండమని ముందుగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది అధికార యంత్రాంగం చేసే కార్యక్రమాల్లో కొంతవరకు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకేసారి ఆ స్థాయిలో జనం వచ్చినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఒకే ప్రాంతంలో ఒత్తిడి వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి. అందులో మహిళలుగా మీరు పాపం అక్కడ ఒకేసారి తొక్కిసలాట జరిగినప్పుడు కాపాడడానికి సరైన పరిస్థితి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో నిన్న జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించింది. అటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెదరావుల్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. పోయిన డిసెంబర్లో మహనీయుడు, మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అవమానకర రీతిలో మాట్లాడి
ఎంతమంది అడిగినా ప్రతి కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కోరినా కానీ ఏమాత్రం క్షమాపణ చెప్పకుండా మరియు ఇంకా అవహేళనగానే ఉండి దేశం మొత్తం మీద ప్రధానమంత్రి మోడీ గారు కానీ మిగతా పక్ష నాయకులు ఎవరో కూడా అమిత్ షాని ఏమాత్రం సమర్థించడమే కానీ తప్పట్టకుండా ఉన్నందుకు భారతదేశం మొత్తం మీద ఇండియా గ్రూప్ పక్షాలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆయన రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. అందులో భాగంగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇక్కడ ఏపీసీసీ పిలుపు మేరకు ఇక్కడ కూడా గ్రామాల్లో ఈ రోజున గ్రామాల్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర అమిత్ షా గారు రాజీనామా చేయాలని ద్రౌపది ముర్ము గారికి అంబేద్కర్ గారికి ఈ మెమోరాండం ఇచ్చాం. మీరు వేసిన ఓటు మీకే వ్యతిరేకంగా అప్పుడు మీరందరూ అంబేద్కర్ గారిని గౌరవించేవాళ్ళు. ఆ గౌరవించేటువంటి అంబేద్కర్ గారిని అవమానించినా కానీ మీ ఓటు సహాయంతో వాళ్ళు అక్కడ నుంచుని ఏమాత్రం అవమానిస్తున్నారు తప్పితే సపోర్ట్ చేయట్లేదని మనవి చేసుకుంటూ అవమానకర రీతిలో చేసేటువంటి అమిత్ షా గారిని తక్షణమే ఆయన రాజీనామా చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ రాష్ట్రపతి ముర్ము గారు ఆయన బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరరావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాసరావు, శివకుమార్, రమేష్, టివెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శ్రీను, వీరాస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామం చిన్నమాలపల్లి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోయిన సంవత్సరం అంటే 2024 డిసెంబర్ నెలలో అమిత్ షా గారు అంటే బీజేపీ నాయకుడు మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని నిమిత్తం అని చెప్పని ఈ రోజున మేము మా తెనాలి నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి ఇన్ఛార్జి గారు అయినటువంటి డాక్టర్ చంద్రసాంశుడు గారి ఆధ్వర్యంలో ప్లస్ మా టౌన్ ప్రెసిడెంట్ గారు శశి గారి ఆధ్వర్యంలో మరి మా స్టేట్ నాయకురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ మన అంబేద్కర్ గారి గురించి ఒక మెమరాండం అనేది ఇవ్వటం జరిగింది. మరి డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆ రోజున మన అమిత్ షా గారు అంబేద్కర్ గురించి మాట్లాడిన విధానం చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నిరసన తెలియజేశారు. కానీ ఆయన అమిత్ షాని క్షమాపణ చెప్పాలని కూడా అడిగితే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇటువంటివి తప్పకుండా మన అందరికీ కూడా అంబేద్కర్ ఒక దేవుడు లాంటి వాడు. మన రాజ్యాంగ నిర్మాత రాసింది కూడా ఆయనే. మొత్తం దేశాన్ని మొత్తం రాసిన రాజ్యాంగం ఇవాళ వరకు కూడా కొనసాగుతుందంటే ఆయన మంచితనమే, ఆయన గొప్పతనమే. కాబట్టి అటువంటి మహనీయుడిని ఆయన అనుచిత వ్యాఖ్యలను ఖండించి ఆయన్ని శిక్షించవలసిందిగా కోరుతుంది. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 22వ తేదీ అంగళగుద్రు వాసుదాస స్వామి పరంపర పీఠం ఆశ్రమంలో స్వామివారి కళ్యాణం మరియు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 19వ తేదీ తెనాలి మార్కెట్ సెంటర్లోని రాములవారి గుడి వద్ద దగ్గర నుండి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు 20వ తేదీన అంగళగుదురు గ్రామంలో స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని, అదేవిధంగా 26వ తేదీ ఆశ్రమంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. గురువారం కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఆంధ్ర వాల్మీకి పీఠం మరియు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర విభాగ ప్రచారక అవ్వారు శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ 22వ తారీఖున అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతం కాబోతా ఉంది. సీతారాముల వారి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. దానికి ముందుగా 19వ తారీఖు ఆదివారం నాడు తెనాలిలో గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవంలో తెనాలి పరిసర ప్రాంత ప్రజలంతా కూడా పాల్గొని, అలానే 22వ తారీఖు జరిగే కళ్యాణంలో కూడా పాల్గొని రాములవారి ఆశీస్సులు పాత్రలవుదురని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేశం మొత్తం కూడా దేశ ప్రజల నడవడిలో మార్పులు గమనించారు. అంతా కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసింది దేశం మొత్తం. ఎక్కడ చూసినా కూడా శివాలయాలు బయటపడతా ఉన్నాయి, రామాలయాలు బయటపడతా ఉన్నాయి, వందల వేల సంవత్సరాలు నాటివన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. భారతీయ సంస్కృతి పునర్వైభవానికి మొదటి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇట్లాంటి అద్భుతమైన సంఘటనలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో జరగబోతూ ఉన్నాయి. దానికి నాందిగా ఆ బాలరాముడి ప్రతిష్టకు ముందు జరిగినటువంటి
యంత్ర ప్రతిష్ట ఇక్కడి నుంచే వెళ్ళడం చాలా అద్భుతమైన విషయము. అది సామాన్యమైన విషయం కాదు. కోట్లాది జపం తన తపశ్శక్తి మొత్తం చిదంబర శాస్త్రి గారు దాంట్లో దారిపోశారు. అది అయోధ్యలో బాలరాముడి విగ్రహం కింద ఉన్నది, అక్కడ ప్రతిష్ఠ చేశారు. అది మన అంగలకుదురు నుంచి వెళ్ళడం దేశంలో ఇంకెక్కడా కూడా దాన్ని ప్రత్యక్షంగా దర్శించే అవకాశం లేదు. ఇక దేశంలో ఎవరు కూడా, ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని దర్శించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అదంతా కూడా బాలరాముడి విగ్రహం కింద ఉన్నది. దాన్ని దర్శించే అవకాశం అంగలకుదురు, తెనాలి సమీప గ్రామ ప్రజలకు దక్కింది. ఆ ఆశీర్వచనాన్ని, బాలరాముడు ఇచ్చినటువంటి ఆశీర్వచనాన్ని ముందు తీసుకెళ్తూ 22వ తారీఖు జరిగేటువంటి కళ్యాణంలో పాల్గొని మనమంతా కూడా తరించిపోదామని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇక్కడ రమ్మని ప్రార్థిస్తూ ఒంటిమిట్ట దేవస్థానం కూడా ఇక్కడి నుంచే నిర్మాణం జరిగింది. రాముల వారికిను దాసకుటి ఆశ్రమానికి అవినాభావ సంబంధం ఉంది. రాముల వారిది దేశంలో ఎక్కడ ఏ గొప్ప కార్యక్రమం జరిగినా కూడా దాసకుటి యొక్క ప్రమేయం లేకుండా ఎక్కడా జరగలేదు. అంత గొప్పది మన ఈ పీఠము, అంగలకుదురు దాసకుడి పీఠము. దీన్ని అందరూ కూడా దర్శించి అందరూ కూడా పునీతులు కావాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఆశ్రమం ప్రెసిడెంట్ ఉలిచి సీతారామ శర్మ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ అంబటి మారుతీరామ్, హిందూ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి ఉల్లగంటి శ్రీనివాస్, తెనాలి నగర కార్యదర్శి టి హనుమత్ ప్రసాద్, ఎస్ఎస్ఎఫ్ ప్రముఖ్ కడియాల సునీల్, భారతీయ జనతా పార్టీ మండల రూరల్ ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్, బలభద్ర పాత్రుని సుబ్బారావు, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి ఎన్ రామాంజనేయులు, కనగాల హరి, సరిపూడి తాతారావు, హిందూ చైతన్య వేదిక సంపర్క ప్రముఖ్ ఎం యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరము 22వ తారీఖు నాడు బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భంగా మనం ఇక్కడ కళ్యాణం చేసినాము. అట్లానే ఈ సంవత్సరం 22వ తారీఖు నాడు వార్షికోత్సవంగా కళ్యాణం చేయాలని నిర్ణయించాము. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొవలసిందిగా కోరుచున్నాము. అయోధ్యకి బాలరాముడి పాదాల కింద ఉన్న యంత్రము చిదంబర శాస్త్రి వారిచే 9 సంవత్సరాలు అనుష్ఠించబడి మన ఆశ్రమంకి వచ్చి ఇక్కడి నుంచి బాలరాముడి పాదాల దగ్గరికి వెళ్ళింది. చాలా విశేషమైన శక్తివంతమైన పీఠము. ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితులు వాసుదాస స్వామి వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్ధతారపేరంతో 69 ఏట గిద్ద అవపాలు తీసుకొని 20 గంటల చొప్పున శ్రమించి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి అంకితం ఇచ్చారు. ఈ టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి సుమారు 100 సంవత్సరాల క్రితం ఆ దేవాలయాన్ని పునరుద్ధరించి అపర భద్రాచల రామదాసు గారుగా కీర్తిగాంచారు. అక్కడి నుంచి నడిగడ్డ పాలెంలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. వారు తదనంతరము దాశేషం వారు 1946లో ఇక్కడ అంగలకుదురు విచ్చేశారు. 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాల పందిళ్ళు వేసి 27 రోజుల పాటు యాగం చేశారు. మనం 22వ తారీఖు అయోధ్య రామ మందిరం గత సంవత్సరం మనం బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ క్రతువు చేయడం జరిగింది. ఈ క్రతువులో గ్రామంలోనే కాదు విరివిగా ప్రజలందరూ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క కోరికలను కోరుకోవడం, ఆ కోరికలు తీరడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం వార్షిక సంవత్సరం సందర్భంగా బాలరాముని ప్రతిష్ఠించి వార్షికం అవుతున్న సందర్భంగా 22వ తారీఖు కళ్యాణం చేయడానికి నిర్ణయించడం జరిగింది. పెద్దలందరూ ఆశ్రమం తరపున 19వ తారీఖు తెనాలి పట్టణంలో స్వామివారి ఉత్సవ ఊరేగింపు జరుగుతుంది. ఆదివారం అది మార్కెట్ సెంటర్లో ఉన్న రాములవారి గుడి దగ్గర నుంచి చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దానిలో కూడా భక్తులందరూ విరివిగా పాల్గొనాలని, అదేవిధంగా 20వ తారీఖు అంగలకుదురు గ్రామంలో గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో ఇంటింటికి తిరిగి అక్షంతలు పంచడము, అదేవిధంగా భక్తుల యొక్క గోత్రనామాలు తెలియజేయడానికి పత్రాలు అందించడం, దాని మీద శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే శ్లోకాన్ని కూడా లిఖించడానికి వాళ్ళకి పత్రాలు అందించడం జరుగుతుంది. 22వ తారీఖు ఏదైతే క్రతువు చేయదలుచుకున్నామో కళ్యాణం, ఆ కళ్యాణానికి ఆశ్రమంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదే రోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 26వ తారీఖు కూడా ఆశ్రమంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కూడా నిర్ణయించాము. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్, గాంధీ చౌక్ మీదుగా
శివాజీ చౌక్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ సర్వేక్షణ నినాదాలు చేశారు. పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం 2016లో ప్రారంభించడం జరిగిందని, ఇందులో భాగంగా తెనాలి పట్టణంలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చైర్పర్సన్ రాధిక తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ అనేది కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మున్సిపల్ ఆఫీస్ కాడి నుంచి శివాజీ చౌక్ వారికి భారీ ర్యాలీతో మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, అలానే ఆశా వర్కర్లు కానీ, నగర దీపులు అందరం కలిసి ప్రజల్లో మార్పు రావాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో కొంత మార్పు వచ్చింది, ఇంకా మెరుగుపడాలి. మనం ఇలా ఈ చెత్త అనేది రోడ్డు మీద ఇలాంటి వేస్ట్గా వేయకుండా డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజల్లో మార్పు అనేది ఏంటంటే, ఇప్పుడు మా స్థలం కాదు అది ఏముంది లేని చెత్త వేయటం జరుగుతుంది. అదే ప్రజల్లో మార్పు అనేది. అక్కడ వేయటాన విపరీతంగా దోమలు కానీ, ఆ దోమల వల్ల మన అనారోగ్యం పాలవుతున్నాం కాబట్టి ప్రజల్లో ఇంకా మార్పు రావాలి. వచ్చి ఎలాంటి వ్యర్థాలు అనేది డస్ట్బిన్ రూపంలో వేసి అందించాలని కోరుకున్నాం. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మెప్మా ఆర్పీలు, నగర దీపికలు, శానిటరీ మేస్త్రీలు, ఏఎన్ఎంలు, ఎఫ్ సెక్షన్ స్టాఫ్ మరియు వార్డు శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు. వీధిలో చెత్త పోయేకండి. మున్సిపాలిటీ అంటే శివాజీ చౌక్ ఇప్పుడే బయలుదేరారు, వాయిస్లు తీసేసుకున్నాం. శివాజీ నాన్న అయిపోయింది ర్యాలీ తీయడం. అక్కడ బయలుదేరి మధ్యలో కలుస్తాం మళ్ళీ అన్నా. ఓకే అన్న. సుమారుగా ఆగస్టు మాసం నుంచి స్టార్ట్ చేయడం అయింది. అందులో భాగంగానే వివిధ వార్డులలో కార్యక్రమాలు చేపడుతున్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి అంశము, గత సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛత హై సేవ అనేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతి వార్డులోకి, ప్రతి రోడ్లో, గల్లీలో కూడా వెళ్ళి స్వచ్ఛత సేవలో భాగంగా శుభ్రత కార్యక్రమాలు అన్నీ కూడా చేపట్టాం. అందులో భాగంగానే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్రాంతాన్ని కూడా శుభ్రం చేయడం అయింది. ఈరోజు మనము జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలలలో స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. దళిత న్యాయవాది బేతాళ ప్రకాశ్రావుపై పొన్నూరు పట్టణ ఎస్ఐ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ అన్నారు. ప్రకాశ్రావుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని, దాడి చేసిన దానికి ప్రోత్సహించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కేఎన్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గత నెల 26వ తేదీన పొన్నూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన బేతాళ ప్రకాశ్రావు న్యాయవాది, ఆయన ఆ పల్లెలో ఒక 2 ఘర్షణలు జరిగాయి. జెండా ఆవిష్కరణ సందర్భంగా ఒక 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగితే ప్రకాశ్రావు తమ్ముడి మీద, వాళ్ళ పిల్లల మీద దాడి చేయడం వల్ల ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రి సిబ్బందిని ఫిరోజ్ ఖాన్ డాక్టర్ గారిని ఆయా కేసు ఎమ్మెల్సీ చేయండి అని మాట్లాడాడు. ఇదే ఆయన చేసిన నేరం. ఆయనకి పార్కిన్సన్ అనేటువంటి వ్యాధి ఉంది. అంటే ఏ మనిషి అయినా, మన పాస్టర్ స్టాన్ స్వామిని చూసాం, ఆయనకు కూడా పార్కిన్సన్ వ్యాధి ఉంది. అంటే చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని డాక్టర్ గారు ఆయన తాగి వచ్చి మా మీద గొడవ చేస్తున్నాడనే పేరుతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే సిఐ ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఎస్ఐ ఏమాత్రం విచారణ జరపకుండానే ఆయన మీద భౌతికంగా దాడి పాల్పడ్డాడు. వేతాళ ప్రకాశ్రావుకి సంఘీభావం ప్రకటిస్తా గుంటూరు బార్ అసోసియేషన్ దగ్గర న్యాయవాదులు నిరాహార దీక్ష శిబిరం నడుపుతున్నారు. అలాగే పొన్నూరు ఐలాండ్ సెంటర్లో నిరాహార దీక్ష శిబిరం నడుపుతున్నారు. ఇక్కడ బార్ అసోసియేషన్ తెనాలిలో కూడా వాళ్ళు విధులను బాయ్కాట్ చేశారు. అంటే ఇంత జరిగినప్పటికీ కూడా ఉన్నతాధికారులు స్పందించలేదు. ఎస్ఐ మీద, ఎస్ఐ రవికిరణ్, సిఐ రాజ్ కుమార్ మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి.
ఎస్ఐసిఐలు చేసినటువంటి దాడిని కుల నిర్మూలన పోరాట సమితి పక్షంగా ఇక్కడ న్యాయవాదుల సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో సమితి సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక న్యాయవాది పట్ల విచక్షణాధికారాన్ని కోల్పోయి పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ వద్ద కొల్యూడయ్యి చేసిన ఈ కుట్రపూరితమైన కార్యక్రమాన్ని న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా దాన్ని విధులను బహిష్కరించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వము ఈ మరి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా శోచనీయం. ఎందుకంటే న్యాయ వ్యవస్థను కాపాడే న్యాయవాదికే రక్షణ లేనప్పుడు ఈ ప్రజల తరపున పోరాడే వాళ్ళు ఎవరుంటారు? అందుకనే ప్రజాసంఘంగా కేఎన్పిఎస్ని ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎవరైతే దొంగ వాడే మిగిలిన వాళ్ళు అన్నట్టు అతను పోయిన విషయం ఏంటి, పార్కిన్సన్ వ్యాధిని తీసుకొని తాగుబోతని ఒక ముద్ర వేసి ఆయన మీద కేసును బనాయించడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య. ఈ చర్యని మేము చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా. పొన్నూరు న్యాయవాది ప్రకాష్ రావు గారి విషయంలో జరుగుతున్న ఆందోళనని అందరూ గమనిస్తూనే ఉన్నారు. భారతదేశంలో నివసించే ప్రజలు ఎవరైనా సరే నేరాలు చేసినా లేకపోతే అన్యాయానికి గురైనా పోలీసు వారు కేసులు కట్టడం అనేది పరిపాటి అవుతుంది. కానీ వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మా మీద ఉంటుంది. దీనికోసం మేము ఎంతైనా పోరాటాలు చేస్తాం. న్యాయస్థానంలో న్యాయపరంగానే పోరాటాలు చేస్తాం. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ లేకపోతే అత్యుత్సాహం వల్ల కానీ ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఖండించాల్సిన బాధ్యత పై అధికారులకు ఉంటుంది. ఈ సమస్యను ఇక్కడ దాకా తీసుకురాకుండా వాళ్ళు విచారించి సరైన విచారణ చేసి ఆ సమస్యకు పరిష్కారం వెతుకుంటే బాగుండేది. కానీ దీన్ని ఇలానే వదిలేయటం వల్ల ఇది ఇంతింతయి వటవంతయి అన్నట్లుగా ఇది ఇంకా పెరిగిపోతుంది తప్పితే ఇక్కడ న్యాయం అనేది జరగడం లేదు. కాబట్టి వెంటనే పై అధికారులు స్పందించి ఏదైతే అన్యాయం జరిగిందో న్యాయవాది గారికి వారికి తక్షణం న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మా బార్ అసోసియేషన్ తరపున మేము తెనాలి బార్ అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చెప్తున్నాం. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యోజన సంఘం, తెనాలిపట్న ఆర్యవైశ్య యోజన సంఘం, వాసవి యూత్ తెనాలి ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు కొప్పరావూరు రజని ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. తెనాల్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరియు తెనాలి ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి యూత్ ఆర్యవైశ్య యువత సంయుక్తంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాము. 4 బన్నర్ల పొయ్యి, తర్వాత 10 మందికి కన్సలేషన్ ప్రైజులు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందులో పాల్గొన్న ప్రతి మహిళలకు కూడా గిఫ్ట్ ఆర్టికల్, అంతేకాకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకి ముగ్గులు కానీ స్నాక్స్ కానీ తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా వాళ్ళందరూ కలిసి ఇంకా ఎక్కువ చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం. కార్యక్రమంలో తెనాలి పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు కొండవీటి పద్మావతి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం చీఫ్ ఆర్గనైజర్ మరియు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కొప్పరావూరి హరికిషోర్, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం చీఫ్ కోఆర్డినేటర్ బింగమళ్ళ పృథ్వీ, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తాళ్లూరి హేమరామకృష్ణ మరియు వాసవి యూత్ ఆర్యవైశ్య యువత పాల్గొన్నారు. నాలుగు ఆర్యవైశ్య సంఘాలు, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరియు మా మిత్రులు ఇంతాక చెప్పిన సంఘాలన్నీ తరపున కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన తెనాలి పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా చాలామంది మహిళామణులు చాలా ఇంట్రెస్ట్గా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చి మంచి మంచి అద్భుతమైన ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమం ఏంటంటే మన సాంస్కృతిక కల్చర్ ఏంటి, హెరిటేజ్ ఏంటి, మన పండగలు ఏంటి, విశిష్టత ఏంటి, వీటికి సంబంధించిన మన ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో కానీ వాటిల్లో కానీ మనం మర్చిపోతున్నాం. లేదంటే ఒక పండగల యొక్క అర్థాన్ని చాలామంది మార్చేస్తున్నారు, కమర్షియల్ చేసేస్తున్నారు. అట్లా కాకుండా మన పూర్వజ్ఞులు మనకేమిచ్చారు, పండగ అంటే ఏం చెప్పారు,
పండగను ఎలా చేసుకోవాలి, ఈ పండగ యొక్క విశిష్టత ఏంటి, ఈ పండగలో ఏమేం ప్రాముఖ్యత ఉంది, మన నెక్స్ట్ జనరేషన్కి ఈ ప్రాముఖ్యత అంతా కూడా అర్థమయ్యే విధంగా మేము ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిగా లార్జ్ స్కేల్లో చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. స్థానిక ఇస్లాంపేట నందు గల సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా పిల్లలకు ఉపాధ్యాయులు భోగి పళ్ళు పోసి ఆశీర్వాదాలు అందించారు. రంగురంగుల ముగ్గులతో మామిడి తోరణాలతో అలంకరించారు. భోగి మంటలు వేసి ఆటపాటలతో ఉపాధ్యాయులు పిల్లలు సందడి చేశారు. గాలిపటాలు ఎగురవేశారు. పిల్లలు హరిదాసుడు రైతు వేషధారణలతో సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని, పండుగలు సాంప్రదాయాల గురించి తెలియచేయాలని ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేశామని సంస్కార్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రత్నకుమారి తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కోటిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా హరిదాసులు, రైతులు, సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు అందరూ కూడాను చక్కగా వేషధారణలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం దిగ్విజయం జరగడానికి పేరెంట్స్ చక్కగా సహకరించారు. అదేవిధంగా టీచర్స్ చక్కగా సహకరించారు. ఈ రైతుల గురించి గొప్పతనం చెప్పాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. రైతులు వాళ్ళు ఎండనక వాననక నిరంతరం కష్టపడుతూ మనకి ఆహారాన్ని అందించుతారు. మనం తినకపోయినా మనకు ఆహారాన్ని అందించే ధన్యజీవి రైతు. ఈ విధంగా రైతు యొక్క గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం సహకరించిన పేరెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మకర రాశిలో ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి 3 రోజుల పండుగ. ఈ 3 రోజులు తెల్లవారుజామున లేచి ముగ్గులు వేసుకొని తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ప్రసాదాలు చేసుకొని దేవుడిని పూజిస్తారు. భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజున పొంగల్ వండి నైవేద్యంగా పెడతాము. కనుమ రోజున పసుపులను శుభ్రంగా కడిగి పూజిస్తాము. స్థానిక గంగానమ్మపేటలోని ప్యారడైజ్ గృహ సముదాయం నందు ధనుర్మాసం సందర్భంగా కర్పూర హోమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు భక్తి సంకీర్తన గాయని శారదా చలపతి బృందం ఆధ్వర్యంలో ఈ కర్పూర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధనుర్మాస సందర్భంగా కర్పూర హోమం ప్రారంభించామని, ఇలా 108 సార్లు హోమం జరపడానికి సంకల్పించినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి, అమ్మవారికి పంచామృత అభిషేకం, అనంతరం విష్ణు, లక్ష్మి, లలిత అష్టోత్తర శత సంవత్సర నామావళితో కర్పూర హోమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో శ్రీదేవి, బజ్జంకి నాగమణి, సుజాత, మౌనిక, శుభశ్రీ, నగరాజ కుమారి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస సందర్భంగా మా ఇంట్లో జరుపుకుంటున్న కార్యక్రమాల్లో ఈరోజు స్వామివారికి, అమ్మవారికి కర్పూర హోమం నిర్వహించాము. ఉదయం పంచామృతాలతో అభిషేకము అర్చన నిర్వహించిన తరువాత స్వామివారికి కర్పూర హోమం, శ్రీ లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర సహస్రనామావళితో మేము కర్పూర హోమం నిర్వహించాం. ఈ కర్పూర హోమం అనేది 108 దేవస్థానాల్లో కానీ ఇళ్లల్లో కానీ నిర్వహించాలని సంకల్పించుకున్నాము. ఈ ధనుర్మాసంలో ఈ పూజ మొదలెట్టడం చాలా మాకు ఆనందదాయకమైన విషయము. దీంట్లో కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ధనుర్మాసం సందర్భంగా శ్రీ శారదా చలపతి గారి ఇంటిలో ఈ రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పూజలు నిర్వహించడం, అలాగే మన ముందు తరాల వారికి కూడా తెలియచేయాలి అనే మంచి ఉద్దేశంతో
శారదా చలపతి గారు పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మేము మహిళా మండలం అందరూ పాల్గొనడం జరిగింది. సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా 3 రోజుల పాటు సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కళావేదిక నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 10/1/2025 శుక్రవారం నుండి 12/1/2025 ఆదివారం వరకు 3 రోజుల పాటు సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కళాకారులచే భక్తి రంజని మరియు శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించనున్నారు. పట్టణ ప్రజలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంస్థ నిర్వాహకులు కానూరు వెంకట రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంగీత బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సంగీత జగద్గురు సేవా సమితి సందర్భంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా రేపటి నుండి మన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోబడ్డాయి. 3 రోజులు ఏర్పాటు చేసుకోబడ్డాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు ఈ ప్రధాన వేదిక మీద సాయంత్రం 6 నుంచి 8:30 దాకా జరుగుతాయి. రేపటి రోజున 6 నుంచి 6:30 గంటల వరకు బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథమ్మ గారి చేత ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేష ఉపన్యాసము, 6:30 గంటలకి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంగీత బృందం తెనాలి వారి చేత భక్తి రంజని, ఎల్లుండి కర్ణాటక సంగీత గాత్ర కచేరీ పనిమూడి యశస్వి భార్గవ్, ఆయన భార్గవ్ యశస్వి పాడతారు. హేమాద్రి చంద్రకాంత్ వైలెన్, మృదంగం కేవి రామకృష్ణ. 12వ తారీఖున ఆదివారం చివరి రోజున రామలింగేశ్వర భక్త సమాజం తెనాలి వారిచే భక్తరంజని కార్యక్రమం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణ మరియు గ్రామీణ స్వయం సహాయక సంఘ సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. పదకొండవ తేదీ జరిగే తెనాలి, వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్ పిలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.